ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవాళ ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరలోకమందున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ప్రభా ఇలా కలిసి నీ నామాన్ని తండ్రి మరోసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా, అలాగే ప్రభా నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ కొడుకుల ప్రభా మాతో మీరు మాట్లాడండి ప్రభా, ఒకరినొకరం ప్రోత్సహించుకొని ప్రభా, నీ నామాన్ని వింటూ మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ మాలో పాపమును తండ్రి మేము విడిచిపెట్టి ప్రభా నీ వైపు తిరిగి నిన్నే వెంబడించేలాగా మాకు సహాయం చేయమని తండ్రి, మా జీవితాల్లో మా కుటుంబాల్లో ప్రతి ఒక్క చోట నీ నామాన్ని గణపరచడం మాకు నేర్పించమని, మీ పరిశుద్ధాత్మతో ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మాలో నింపమని, మా హృదయాలతో మాట్లాడమని అత్వల్ల రాబోతున్న యేసునామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా దివ్యాశిష్ట గారు పాటలు పాడతారు. సాంగ్ నంబర్ 159. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. నిత్యమైన మార్గములో నన్ను నడుపుచుండెను, నిత్యమైన మార్గములో నన్ను నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని స్వరము విభజించి శోధించి పాపమాలిన్యము తొలగించి వేయును, పాపమాలిన్యము తొలగించి వేయును. అనుదినము క్రొత్త శక్తినిచ్చుచున్నది, అనుదినము క్రొత్త శక్తినిచ్చుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాపములను తొలగించు సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది, అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. Shepherd of my soul, I give you full control. Wherever you may lead, I will follow. I have made the choice to listen for your voice. Wherever you may lead,
I will go. Be it in a quiet pasture or by a gentle stream, the shepherd of my soul is by my side. Should I face a mighty mountain or a valley dark and deep, the shepherd of my soul will be my guide. నా ఆత్మ కాపరి, నాపై సర్వాధికారి, నన్నెచట పంపిన నీ వెళ్ళేదన్. నీ స్వరము వినుటకును నీ కోరుచున్నాను, నన్నెచట పంపిన నీ వెళ్ళేదన్. నెమ్మది అయినా పచ్చికలైనా సెలయేరు ప్రక్కనైనా, నా ఆత్మ కాపరి నా తోడుండున్. గొప్ప కొండలో ఎదురైనా లోతైన లోయలైనా, నా ఆత్మ కాపరి నా తోడుండున్. నా ఆత్మ కాపరి, నాపై సర్వాధికారి, నన్నెచట పంపిన నీ వెళ్ళేదన్. నీ స్వరము వినుటకును నీ కోరుచున్నాను, నన్నెచట పంపిన నీ వెళ్ళేదన్. నెమ్మది అయినా పచ్చికలైనా సెలయేరు ప్రక్కనైనా, నా ఆత్మ కాపరి నా తోడుండున్. గొప్ప కొండలు ఎదురైనా లోతైన లోయలైనా, నా ఆత్మ కాపరి నా తోడుండున్. నా ఆత్మ కాపరి నా తోడుండున్. Praise the Lord. థ్యాంక్ యూ సిస్టర్స్. ముందుగా విజయ్ కుమార్ అన్న వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. తర్వాత సాంబి సిస్టర్, సారా సిస్టర్, దివ్య సిస్టర్, మనోహర్ షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ధ్యానాంశంలో మనం యేసు బోధించినదంతా అనే దానిలో అంటే ఇప్పుడు బోధించే వాళ్ళు కంపల్సరీగా ముందు అది చేసి బోధించాలి అనే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించారు జాక్ బ్రదరు. ఎక్కువ బోధించేటప్పుడు కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మనం చేసి దాన్ని బోధించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలో ఏమనుంది అంటే, నేను మీకు బోధించిందంతయు ఇతరులు చెయ్యాలని చెప్పాలి. నేను చేసిందంతా, నేను మీకు ఏదైతే చెప్పానో అది ఇతరులు చెయ్యాలని మీరు బోధించాలి అనేది కండిషన్. అంతేగాని నేను ఏదైతే మీకు చెప్పానో ఇతరులకు అది చెప్పడమనే కాదు. అంటే ఆయన యేసు ప్రభువే ఆయన చెప్పే ముందు చేసి చెప్పారు, బోధించారు. కాబట్టి మనం కూడా ఎవరికైనా ఇతరులకి చెప్పే విషయాలు ఏమైనా ఉన్నప్పుడు కానీ, బోధించేటప్పుడు కానీ, ఎస్పెషల్గా నాకు పర్సనల్గా ఇది వర్తిస్తుందని నేను అనుకుంటాను. ఏంటంటే నేను ఇతరులకు బోధించేటప్పుడు కంపల్సరీగా ఏదైతే నేను చేస్తున్నానో, ఏదైతే చేశానో బోధించాలి. ఫస్ట్ అట్లీస్ట్ నేను ఏదైతే చేయడానికి ప్రయత్నిస్తున్నానో వాటిని బోధించాలి. అంతేగాని నేను అసలు ఆలోచన చేయనివి, అంటే నేను వీటిని అనుసరించాలి అనే ఆలోచన లేనివి బోధించకూడదు. దానికి వేషధారణ అని పేరు. కాబట్టి అది ఖచ్చితంగా జరగకూడదు. బోధించడం అనే మార్గంలో కంపల్సరీగా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, లేకపోతే ఇతరులకు షేర్ చేసుకునేవైనా కానీ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, అది ముందు మన జీవితంలో మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అట్లీస్ట్ ప్రయత్నిస్తూ ఉండాలి. అంతేగాని మనకి సత్యం తెలుసు, విన్నాము ఒక చోట,
ఇది ఇంకొకరికి పాస్ చేయడానికి బాగుంటుంది అని అనిపించకూడదు. లేకపోతే కొంతమంది లైఫ్‌లో కొన్ని విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తా ఉంటాయి. వాళ్ళకి వెంటనే కూర్చోబెట్టి వాళ్ళకి వాకింగ్ చెప్పడం కాదు. ముందది మన జీవితంలో ఎంతవరకు దాన్ని మనం అనుసరిస్తున్నాము, ప్రయత్నిస్తున్నాము అనేది పరీక్షించుకోవాలి కంపల్సరీగా. ఇది. తర్వాత ఈ సాతాను శోధనల దగ్గర మనం రెండో శోధన దగ్గర ఆలోచిస్తున్నాం, ధ్యానిస్తున్నాము. అతను ఏమంటాడంటే దేవుడిని యేసయ్యని శిఖరం మీదకి తీసుకెళ్ళి మన ఆలయ గోపురం మీదకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి నువ్వు దూకేయి. నీ పాదాలు కింద తగలకుండా నీ దేవదూతలు పట్టుకుంటారని రాయబడి ఉంది కదా అంటాడు. ఇది ఎందుకు ఈ మాట వచ్చింది సాతాను దగ్గర నుంచి అంటే, ముందు ఒక శోధనలో యేసయ్య అంటాడు. ఏమని అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గానీ, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉంది అని అంటాడు. అంటే ఓకే. వాక్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు ఈయన అని చెప్పేసి సాతాను ఏం చేస్తాడంటే, ఒక వాక్యాన్ని కోట్ చేస్తాడు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వాక్యాలని వాక్యాలను కోట్ చేసే వాళ్ళందరూ దైవజనులు గాదు. కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సాతాను గూడా వాక్యాలను కోట్ చేస్తాడు. ఒక్కొక్కసారి మన మైండ్‌కి తట్టే వాక్యాలు ఏంటంటే, మనం కొన్నిసార్లు కొన్ని కొన్ని స్టెప్స్ ఎయాలి. అంటే ఏదైనా పని చేయాలి అంటే దేవుని వాక్యం ఆధారంగా చేసుకొని, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేదాన్ని ఆధారంగా చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ఆ క్రమంలో మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనం శరీరం ఏం చేస్తదంటే కొన్ని వచనాలు గుర్తు చేస్తది. ఓకే. ఈ వచనం ఉంది కదా! కాబట్టి దీన్ని ఇలా ఎళ్ళొచ్చు అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది మన శరీరం గుర్తు చేసే వాక్యమా? లేకపోతే సాతానుడు ప్రలోభం చేత మనకి గుర్తొస్తుందా ఆ వాక్యం? లేకపోతే దేవుడి నడిపింపా? అనే డిఫరెన్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. దేవుడు నడిపింపా కాదని తెలుసుకోవడంలో కంపల్సరీగా మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే, ముందు ఆ వాక్య భాగం మనకి ఏదైతే జ్ఞాపకానికొచ్చిందో, లేకపోతే ఏదైతే వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారో వేరే వాళ్ళు, అది ఏ సందర్భంలో ఆ వాక్యం వాడబడింది. ముందు ఆ సందర్భాన్ని చూడాలి. తర్వాత అది దేవుని నడిపింపా కాదా అనేది ఓహ్! ఆత్మీయంగా ఉన్న సహోదరులతో పంచుకొనాలి. ఈవెన్ జాక్ బ్రదర్ కూడా తన జాబ్‌ని విడిచిపెట్టి పూర్తికాల పరిచర్యకి రావడానికి దేవుడు మాట్లాడడం ఒక్కడే అంటే వాక్యంలో దేవుడు మాట్లాడారు ఒకటి. రెండవదిగా వేరే ఆత్మీయ సహోదరుల ద్వారా కూడా ఆ మాటలు జరిగాయి కాబట్టి ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారు. సో, కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. లేదా మన శరీరం చేత నడపబడి వెళ్ళిపోతాం సందర్భం లేకుండా. అంటే ఆ పర్టిక్యులర్ నాకు సూట్ అయింది కాబట్టి. చాలామంది ఈ లోకంలో ఏం జేస్తారు, నేను విన్నాను కూడా ఇట్లాంటి ఆహ్, దావీదు ఇలా చేశాడు దావీదు ఒకసారి పడిపోయినా గాని లేసాడు కదా! ఇది ఎందుకు చెప్తారు అంటే, వాళ్ళు పడిపోవడానికే అనువుగా తీసుకోవడానికి ఆ వచనాన్ని వాడతారు. సో, ఇలాంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వచనాలనైనా మనం ఆధారంగా చేసుకొని ఒక పనికి ఎళ్ళే ముందు, అది దేవుడి చేత నడిపించబడిందా? లేదా 2, 3 సార్లు కన్ఫర్మేషన్ దేవుడిని అడగాలి. దేవుడే ఇస్తాడు ఖచ్చితంగా. దేవుని ఆలోచనే అయితే ఆ నడిపింపు దేవుడే ఇస్తాడు. ఇది రెండోది. అయితే సాతాను కూడా వాక్యాలు కోట్ చేస్తాడనేది తెలిస్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే, గోపురం మీదకెక్కి దూకమనన్నాడు కదా! గోపురం మీదకి ఎందుకు? అప్పటికే ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఏదైనా ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు, నీ పాదాలు నేలకు తగలకుండా పట్టుకుంటారు దేవదూతలని రాయబడుంది కాబట్టి అని అనొచ్చు కదా! లేదు. ఈ గోపురం మీదకి ఎందుకు అంటే, గోపురం అంటే ఆలయం అనేది చాలా ప్రసిద్ధి. చాలా మందుంటారక్కడ. అంటే ఎంతోమంది చూస్తా ఉంటారు. నువ్వు దూకినా కానీ నీకేం కాకుండా దేవదూతలు పట్టుకుంటున్నప్పుడు అందరూ చూస్తారు నిన్ను. దాన్ని బట్టి ఆహ్, నీకు నువ్వు దేవుని కుమారుడు అని అందరికి తెలుస్తది. అందరూ నిన్ను అంగీకరిస్తారు అని ఒక ఘనతని దేవుడికి ఇవ్వజూపాడు యేసయ్యకి సాతాను. సో, ఇది కూడా కొంచెం టెంప్టింగే. కొన్ని సార్లు ఏంటంటే రీజనబుల్‌గా అనిపిస్తది మనకి. అవును. ఇది నిజమే కదా! ఇలాగా దేవుడు ఒక సూపర్ న్యాచురల్‌గా ఒక అద్భుత కార్యాన్ని గనక జనాల ముందు చేస్తే ఖచ్చితంగా దేవుడిని ఈయనే దేవుడని తెలుసుకుంటారుగా అనే ఆలోచన నాకు చాలా సార్లొచ్చేది. అవును. పాతకాలంలో చాలా కాలం క్రితట అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఇప్పుడు కూడా చేస్తే యేసే నిజమైన దేవుడని అన్యులు గ్రహించగలరు కదా! అనిపిచ్చేది. కానీ ఆయన చిత్తానుసారంగా ఈ సందర్భానుసారంగా ఇప్పటికీ జరుగుతున్నాయి అద్భుత కార్యాలు. కాకపోతే మన దాకా రాకపోవచ్చు. సో, ఇది ఓ మనం మనం మన శరీరానుసారంగా అనిపిస్తది. ఇదిలా జరిగితే దేవునికి మహిమ కలుగుతుంది కదా! అని. సో, మనకొచ్చిన ఆలోచన మంచిదే కావచ్చు. కానీ ఇక్కడ దేవుని చిత్తం మీద ఆధారపడాలి. దేవుడు
దేవుడు చేస్తాడా? దేవుడు చేయమంటున్నాడా? ఎందుకంటే మనం ఈ అద్భుత కార్యాలను ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి శోధించకూడదు. కాబట్టి అక్కడ మనుషుల ఘనతను ఎదురు చూడడం అనే దాన్ని యేసు ప్రభు రిజెక్ట్ చేశారు. కాబట్టి ఓకే. వాక్యంలో అలా ఉంది. కానీ దేవుణ్ణి దేవుణ్ణి శోధించకూడదని కూడా ఇంకో చోట రాయబడింది. ఎప్పుడైతే నీకు దిగడానికి మెట్లు దిగడానికి సదుపాయం ఉందో నువ్వు దూకాల్సిన అవసరం లేదు కదా! సో, కాబట్టి అది ఆ విషయంలో కూడా మనం సెన్సిబుల్‌గా ఉండాలి. దేవుడు తన చిత్తానుసారంగా కొన్ని విషయాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. కొంతమందికి అద్భుతంగా రోగాలు నయమవ్వడం, కొంతమందికి మన మన సంఘంలో కూడా ఇలాంటి సాక్ష్యాలున్నాయి. ఆహ్, హ్మ్. అద్భుతంగా అన్నమాట జరగటం. అవి జరుగుతూ ఉంటాయి. అది కొంతమంది విషయంలో. కొంతమంది విషయంలో జరగదు. అది దేవుని చిత్తం అది. సో, దాన్ని మనం చేయలేం. కాబట్టి దేవుడిని శోధించకూడదు. నా విషయంలో నువ్వు ఒక గొప్ప కార్యం చెయి. నేను మందులేసుకోను. అయినా గాని నాకున్నటువంటి రోగాన్ని తగ్గించు అని చెప్పేసి. ఈ ఈ లోకంలో ఇప్పటికి కొన్ని చోట్ల న్యూస్‌లు వింటా ఉంటాం. ఏంటంటే ఒక క్రిస్టియనే ఆవిడ. ఆయన ఆవిడ తన అబ్బాయి చనిపోయాడంట. చనిపోయినా గాని దేవుడెత్తి నా కొడుకుని బతికిస్తాడని ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉండిందంట. 3 రోజులు పోయిన తర్వాత ఆ వాసన భరించలేక మిగిలిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోను చేస్తే వాళ్ళొచ్చి దాన్ని తీసేశారు. సో, ఇలాంటియి జరిగినప్పుడు ఏమనిపిస్తదంటే అదొక మూఢనమ్మకంలాగా ప్రజలకి కనపడతది. అది దేవుని చిత్తానుసారంగా వాళ్ళ వాళ్ళ టైముని బట్టి మనుషులు చనిపోతారు, వెళ్ళిపోతారు. దాన్ని మనం సూపర్ న్యాచురల్‌గా జరగాలి ప్రతీదీ అనుకుంటే కుదరదు. మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చకపోవచ్చు అన్ని సార్లు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆహ్, హ్మ్. ఆహ్, చివరగా మనం సాధారణంగా దేనికోసం ఆలోచిస్తాము అంటే ఎక్కువగా మనుషులు ఈ ధనాన్ని ఆశించకూడదు అనే దాని మీద చాలామంది మనం ఇచ్చేసిన చిన్నప్పటి నుంచి ప్రతి మనిషిలోనూ ఉండే ఒక కామన్ ఫీలింగ్ ఏంటంటే మనుషుల నుంచి వచ్చే ఘనతను ఆశించడం లేదా మెప్పును ఆశించడం. సో, ఆ విషయంలో చాలా తీవ్రంగా ఉండాలి. యేసు ప్రభు మొదటి నుంచి ఆయన టీచింగ్స్ విషయంలో అన్నిటిలోనూ మనుషుల యొక్క ఘనతని ఆశించకుండా ఉండటానికే ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఈవెన్ ప్రేయర్‌లో గూడా. ఏ ప్ర ప్రభు ప్రార్థన మనకి పరలోక ప్రార్థన ఉంది కదా! దానిలో కూడా. తర్వాత ఆయన చెప్పేదేంటంటే ఇంకా మనం హెల్ప్ చేసే దగ్గర లైక్ చర్చ్‌లో ఇచ్చే మనీ ఇచ్చే దగ్గర కానీ, లేకపోతే ఇతరులకి ఏమైనా హెల్ప్ చేసే దగ్గర గాని, ఇంకో మూడో వ్యక్తికి తెలియకూడదు. ఎందుకు తెలిస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా ఆహ్, ఆ ఘనత అంటే వాళ్ళు నువ్వు బాగా చేశావు అని ఒక పొగడ్త. దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోగా మనం దేవునికి చెల్లించాల్సిన మహిమ ఆయనకి చెల్లించకుండా మనకి తీసుకుంటాం. అది ఇంకా పాపం. దేవుడేమంటాడంటే, "నా ఘనతను, నాకు రావాల్సిన మహిమను నేను మనుషులకి ఎవరికీ ఇచ్చేవాడిని కాదు" అని చెప్తాడాయన. సో, కాబట్టి ఈ విషయాలను నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మొదటిగా అంటే అధ్యయనంలో బ్రదర్ చెప్తారు లూకా సువార్తకి మరియు అపోస్తల కార్యానికి ఒక పేరుని పెడితే ఎలా ఉంటుందంటే లూకా సువార్తకు వచ్చేసేసి యేసు భౌతికంగా చేయుటకును బోధించుటకును ఆరంభించుట అని అన్నారు. అపోస్తల కార్యానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యటానికి, బోధించటానికి ఆరంభించిన దాన్ని కొనసాగించటం. అంటే ఆయన యొక్క శరీరం ద్వారా దాన్ని కొనసాగించటం అనేది ఆ యొక్క శీర్షికకి పేరు పెట్టొచ్చు అని చెప్పేసని తెలియజేశారు. అయితే అది విన్నప్పుడు క్రీస్తు శరీరంలో, ఆయన సంఘములో ఒక అవయవం అయినటువంటి నేను, నాకు ఒక బాధ్యత అనేది ఉంది. అది ఏంటంటే ఫస్ట్ నేను చెయ్యాలి. ఆ తర్వాతే ఏదైనా నా లైఫ్‌లో నిజమైన దాన్ని నేను ఇతరులకి షేర్ చేయాలి అని. అలా కాకుండా నేను చేస్తే గనక అది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అది కొర్నేల్ గారి యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ, దేవదూత వచ్చి ఆయన యొక్క ప్రార్థనలు, ఆయన యొక్క ధర్మకార్యాలు దేవుడి దగ్గర జ్ఞాపకార్థంగా చేరాయి అని చెప్పారు గానీ, ఆయనకి సువార్త ప్రకటించటానికి మాత్రం పేతురు గారిని పిలిపించమన్నారు. ఎందుకనంటే, పేతురు గారు ఆయన యొక్క పాప క్షమాపణ విషయంలోనూ, క్రీస్తు ఆయన పాపాలను క్షమించారని, ఆయన కొరకు చనిపోయారని, తిరిగి లేచారని, ఆయన పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ దేవుడు ఆయన లేవనెత్తారని, ఆయన అనుభవపూర్వకంగా అయన్నీ అనుభవించారు కాబట్టే,
ఆ యొక్క సువార్త అనేది చెప్పటానికి పేతురు గారిని పిలిపించడం అనేది జరిగింది. అయితే ఈ రోజు నా విషయంలో కూడా నేను ఎలా ఉండాలంటే నా జీవితంలో అనుభవం కానటువంటి విషయాన్ని నేను ఎంత మాత్రము ఏదో అంటే ఇప్పుడు మనకున్నటువంటి సిఎఫ్సిలో ఉన్నటువంటి విశ్వాసులకి ఆహ్, ఒక ఆహ్, ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, జాక్ బ్రదర్ గారి మెసేజెస్ మనకి చాలా బాగా తెలుసు. అవి ఏంటంటే, ఆ మాటలు ఇతరులకి ఆహ్, తెలియచేయాలి. ఇందాక బ్రదర్ చెప్పారు కదా! ఆళ్ళు శోధనలు గుండా వెళ్తే వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం చెప్పేయటం. తెలిసిన ఉపమానాలు జాక్ బ్రదర్ గారి ద్వారా విన్నటువంటి ఉపమానాలు చెప్పేయటం. ఇది కరెక్ట్ కాదు గానీ, నేను ఆ సిట్యుయేషన్ గుండా వెళ్తే, అందులో వచ్చినటువంటి అనుభవం ద్వారానే ఎదుటి వాళ్ళకి నేను ఆదరణకరంగా నాలో నుంచి వచ్చే ఒక్క మాటైనా వాళ్ళని ఆదరిస్తది. వాళ్ళని ఎంకరేజ్ చేసిద్ది. అలా కాకుండా నేను ఆ వినేసిన మెసేజ్‌లను బట్టి, ఉపమానాలను బట్టి నేనెళ్లి ఏదైనా చెప్పేస్తే అది యూజ్‌లెస్‌గా ఉంటది. దాన్ని బ్రదర్ ఏం చెప్పారంటే జాక్ బ్రదర్ గారు బైబిల్ అంటే నేను చేయని దాన్ని, నేను అనుభవించిన దాన్ని చెప్తే బైబిల్ ఏమంటుందంటే దాన్ని వేషధారణ అని చెప్పేసి అంటుందని చెప్పేసి తెలియజేశారు. ఈ విషయంలో నేను ఎప్పటికప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఇంకో విషయం వచ్చేసి మనల్ని మనం తగ్గించుకుంటేనంట ఒక విషయాన్ని గుర్తిస్తామంట. అదేంటంటే క్రీస్తు శరీరంలో వేరు వేరు విషయాలను బోధించటానికి దేవుడు అనేకుల్ని కలిగి ఉన్నారంట. ఈ మాట నేను విన్నప్పుడు నేను కొన్ని నెలలుగా ఒక విషయం గురించి నేను ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రభువా! నీ పని విషయంలో నేనేమాత్రం ఆటంకంగా ఉండకూడదని. ఎందుకనంటే ఫెలోషిప్‌లో ఒక బ్రదర్ ఇట్లా అన్నారు. దేవుడు ఎవరినైనా ఎగ్జాల్ట్ చేస్తూ ఉంటే మనల్ని మనం తగ్గించుకోవటానికి సిద్ధంగా ఉండాలి అని. అప్పటి నుంచి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రభువా! నేను నీ పని విషయంలో సంఘంలో నేను ఎలా ఉండాలో నాకు నేర్పించండి. నేను నీ పనికి ఆటంకంగా ఎంత మాత్రం ఉండకూడదు. ఆహ్, యా అది నాకు ఎలా హాని చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను కొన్ని ఏరియాస్‌లోనే నేను ఆ అనుభవాలను కొన్ని అనుభవాలను పొందుకోగలను. కానీ వేరే వాళ్ళు వాళ్ళ కొన్ని కొన్ని ఏరియాస్‌లో వాళ్ళ అనుభవాలను పొందుకుని, వాటిని చెప్తూ ఉన్నప్పుడు, నేను వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి నేను పరిపూర్ణతలోనికి సాగిపోవటానికి నాకు అవకాశం ఉంటుంది. నేను ఆ ఏరియాల్లో కూడా నేను జయం పొందుకోవటానికి నాకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను ఉంటే గనక అది నా యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ఆటంకంగా ఉంటుంది. ప్లస్ దేవుడి యొక్క పనికి ఆటంకంగా ఉంటుంది. నేను అప్పటినుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను దేవుడిని. ఈ దేవుడే సాక్షి ఈ విషయంలో మాత్రం. ఎప్పుడైనా ప్రభువా! నీ పని విషయంలో నేను మౌనంగా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏమి చేయకుండా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు సహాయం చేయండి. నన్ను పరిపూర్ణతలోనికి మీరు తీసుకువెళ్ళండి. మీ శరీరం ద్వారా మీ మీ నా తోటి సహోదరుల ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి నేను అడుగుతూ వస్తా ఉన్నాను. మనం ఈ విషయాలను ఎక్కువగా ఈ అనుభవపూర్వకమైనటువంటి విషయాలను మనం సాక్ష్యాల ద్వారా పొందుకోగలుగుతాం. ఒక్కొక్క బ్రదరు, ఒక్కొక్క సిస్టరు వాళ్ళ యొక్క ఏరియా వాళ్ళు ఓవర్‌కమ్ అయినటువంటి ఏరియాస్ గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా ఎంకరేజ్ అవుతాం. మనం కూడా ఇలా ఉండాలి అనే విధంగా మనం పురికొల్పబడతాం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా నేను ఈ అధ్యయనంలో తెలుసుకున్నాను. క్రీస్తు శరీరంలో వేరు వేరు విషయాలు బోధించడానికి దేవుడు అనేకుల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి నేను ఆ విషయంలో ఎల్లప్పుడూ గుర్తెరిగి ఆయన ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలియపరుస్తున్నప్పుడు నేను కామ్ అయిపోవటానికి నేను సిద్ధంగా ఉండాలి అన్న విషయాన్ని మరొకసారి దేవుడు ఈ అధ్యయనం ద్వారా నన్ను బలపరిచారు. ఇంకో విషయం ఏంటంటే వాక్యం. వాక్యానుసారంగా నడవటానికి, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు దుష్టుడు ఆ వాక్యానికి వేరే అర్థాన్ని తెలియపరిచి, మనకు అనుకూలంగా దాన్ని మార్చుకునేటట్టుగా చేయటానికి ప్రేరేపింపబడతామని చెప్పేసి ఈ అధ్యయనంలో తెలియజేశారు. అవును. నిజంగానే చాలా ప్రమాదం ఉంటుంది. వాక్యానికి విలువిస్తున్నప్పుడు చేయాల్సిన అంటే బ్రదర్ ఈ అధ్యయనంలో ఒక సలహా ఏమిచ్చారంటే, ఆత్మీయమైనటువంటి సహోదరులు గాని, సహోదరీల దగ్గరికి గాని, ఎల్డర్స్ దగ్గరికి గాని వెళ్లి, ఆ విషయాన్ని తెలుసుకోవటం మంచిది అని చెప్పేసి తెలియజేశారు. నేనిది ప్రాక్టీస్ చేస్తున్నాను. నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు
చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ విషయంలో కూడా నేను క్లారిఫై చేసుకోవటానికి ఎప్పటికప్పుడు నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇది నేను ఫాలో అవుతున్నాను. అలాగే యవనస్తులు కూడా ఈ వాక్యం గురించి ఏదైనా డౌట్ వచ్చినా, సందేహం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇది కూడా తెలీదా అనేటువంటి ఎల్డర్స్ గానీ, అలా అనేటువంటి స్పిరిచువల్ సిస్టర్స్ గానీ, బ్రదర్స్ గానీ అలా లేరు మన సంఘంలో. ఆహ్, చాలా ప్రేమపూర్వకంగా, చాలా అర్థవంతంగా మనకి ఆ డౌట్స్‌ని క్లారిఫై చేస్తారు. సో, ఆహ్, ఆహ్, యూత్ సిస్టర్స్‌ని, బ్రదర్స్‌ని ఈ విషయంలో నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నేనది ఫాలో అవుతున్నాను. అందుకే మీకు చెప్పగలుగుతున్నాను. చాలా, చాలా విషయాలు నేను తెలుసుకోగలుగుతున్నాను. లేదు అక్కడితో వదిలేస్తే దాని గురించి మనకు అర్థం కాదు. మన స్పిరిచువల్ లైఫ్‌కి అది అది ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా ఉంటుంది. అలాగ మనం వద్దులే ఏమన్నా అనుకుంటారులే అనే మొహమాటానికి వాక్యం విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ మొహమాటానికి పోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. లాస్ట్ విషయం వచ్చేసరికి మనుషుల యొక్క ఘనత. మనుషుల యొక్క ఘనత విషయంలో ఘనత పొందుకునే విషయంలో ఇన్‌బిల్డ్‌గా మన రక్తమాంసాల్లో ఆ యొక్క క్వాలిటీ ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తూ వస్తుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి. ఆయన దృష్టిలో ఉండాలన్న విధంగా ఎల్లప్పుడూ ఆ కోణంలో గనక మనం ఉండటానికి ప్రయత్నిస్తే మనుషుల యొక్క ఘనతను ఎంత మాత్రము మనం ఆశించము. అయితే అది పెరగాలి అనంటే ఖచ్చితంగా దేవునికి సన్నిహితంగా జీవించాలి. అయితే మనము ఇక్కడ కూర్చున్నటువంటి ఇప్పుడు మనం మీటింగ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జాక్ బ్రదర్ గారంటే ఇష్టం గాని, లేదంటే అభిమానం గాని, లేదా గౌరవం గాని కలిగి ఉన్నాం. ఎందుకున్నాము అంటే, ఆయన ఏం చేశారంటే మనల్నందరినీ యేసుక్రీస్తు ప్రభువారిని చూపిచ్చారు. ఆయన వైపుకు మనల్ని టర్న్ చేసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువారి వైపుకి మనల్ని టర్న్ చేశారు. నేను కూడా అటువంటి మాదిరి నా కళ్ళెదుట కనబడుతున్నటువంటి అటువంటి మాదిరి బ్రదరే కాదు, మన ఎల్డర్స్ గానీ, విన్సెంట్ బ్రదర్ గారు గానీ, విక్టర్ బ్రదర్ గారు గానీ, వీరందరూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ వైపుకు వాళ్ళ వాళ్ళ చుట్టూ మనుషుల యొక్క ఘనత కోరుకోవట్లేదు గానీ, వాళ్ళేం చేస్తున్నారంటే, దేవుని ఘనత కోరుకుంటూ, దేవుని వైపు మనల్ని తిప్పుతున్నారు. సో, ఈ విషయంలో నేను ఈ మాదిరిని వెంబడించాలి అనేది నేను ఎంకరేజ్ అయ్యాను. లాస్ట్‌గా వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఆయన ఆయనలో కృప ఉంది, సత్యం ఉంది. అలాగే ఆయనలో ఆత్మ ఫలము ఉంది, ఆత్మ వరము ఉంది. ఆయన రెండిటిని కలిగి ఉన్నారు. అయితే నేను ఆత్మ వరాల గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు గానీ, నేనంతగా నాకు తెలీదు గానీ, ఆత్మ ఫలం గురించే నేనెక్కువ ఆసక్తి కలిగి ఉండేదాన్ని. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు ఆత్మ వరాన్ని గూడా కలిగి ఉండటానికి సీక్ చేయాలి అని జెప్పేసి నాకు దేవుడు తెలియజేసినట్టుగా తెలియజేశారు ఈ అధ్యయనం ద్వారా. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 5వ భాగంలో ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాలు, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15 వచనాలను ఆధారం చేసుకొని మనం దేవుడు అప్పగించిన పనుల గురించి తెలుసుకుంటున్నాం. అందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమనే వాక్యాన్నే తీసుకొని అది పాటిస్తున్నారు. కానీ రెండో భాగమైనటువంటి శిష్యులుగా తయారు చేయటం గురించి ఎవరూ చెప్పటం లేదు. దేవుడు చెప్పిన వాక్యాల్ని గైకొనమని బోధించాలి. బోధించే వాళ్ళు ముందు పాటించాలి అని మనం తెలుసుకున్నాం. మన జీవితంలో కూడా ప్రభువు మనకు ఆజ్ఞాపించిన విషయాల్ని మనం పాటించాలి. అపోస్తుల కార్యంలో కూడా లూకా గారు రాసినప్పుడు ఆయన చెప్తారు, యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించినవి అని క్లియర్గా చెప్పారు. అంటే ఆయన యేసు ప్రభు చేయిందేది కూడా ఆయన బోధించలేదు. మనం కూడా మనం పాటిస్తా ఇతరులకు చెప్పాలి.
మనం ఆయన స్వారూప్యంలోకి మారాలని చెప్పి మనము ప్రార్థన చేసుకుంటా ప్రయత్నిస్తూనే ఉంటాము. అప్పుడు మనం కూడా ముందు మనం ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలి. ఇప్పుడు మనం మన కోపాన్ని జయించాలి. అలా కాకోకుండా మనం సాత్వికంగా లేకుండా ఎప్పుడు కోపంగా ఉండి మనం ఇతరులని మీరు కోపంగా ఉండకూడదు అని మనం చెప్పకూడదు, చెప్పలేము. అట్లాగే కొర్నేలి విషయం అపోస్తుల కార్యంలో చదువుకున్నప్పుడు కైసరీలో కొర్నేలి అని శతాధిపతి ఉన్నాడు. అతను రోమా సైనికుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవదూత వచ్చి కొర్నేలితో నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవని చెప్తాడు. అయితే దేవదూత పేతుర్ని పిలిపించమని చెప్పాడు. అన్యులు చేసిన వాటిని కూడా దేవుడు ఇక్కడ విన్నాడు, ఆయన పక్షపాతి కాడు, ఆయన చూశాడు అనేది మనం తెలుసుకున్నాము. దేవదూత కొర్నేలికి సువార్త చెప్పలేదు, ఎందుకంటే సువార్త సత్యం దేవదూతకు తెలుసు, కానీ దేవదూత సువార్తని అనుభవించలేదు. ఇక్కడ సువార్త ప్రకటించడానికి దేవదూతకు అనుమతి రాలేదు. అందుకని మనం అనుభవించిన దాన్ని మనం బోధించకూడదు అనేది మనకి ఇక్కడ మరొకసారి మనం తెలుసుకున్నాం. అటువంటి వాళ్ళు వేషధారులు అవుతారు. అనేక విషయాలు బోధించడానికి దేవుడు అనేక మందిని ఏర్పరిచారు, అన్నీ ఒకళ్ళే చేయలేరు. అట్లాగే దేవుడు పేతురు రాసిన మొదటి పత్రికలో కొత్తగా జన్మించిన శిశువులాగా ఉండమన్నారు. వాక్యం అనే పాల ద్వారా రక్షణ విషయంలో ఎదగమన్నారు. ఆ పాలను ఆపేక్షించే వాళ్ళగా మనం ఉండాలి. ఆరోగ్యకరమైన శిశువు పుట్టగానే ఏడుస్తాడు పాల కోసం, కానీ ఆరోగ్యంగా లేకపోతే శిశువు ఏడవడు అసలు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు రోగం కలిగి ఈ పాల కోసం, వాక్యం కోసం వాళ్ళు ఆశపడుకోకుండా ఉండిపోతున్నారు. మనకు జాక్ బ్రదర్ ఏమి హెచ్చరించారంటే, దేవుని వాక్యం విషయంలో కోరిక లేకపోతే ఎవరికైనా నేర్చుకోవాలి అనేది, ఎదగాలి, తెలుసుకోవాలి అనేది, అసలు తిరిగి జన్మించారో లేదో అని పరిశీలన చేసుకోమన్నారు. ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదు అని మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది, 7వ వచనం. అపవాది యేసు ప్రభువుని శోధించినప్పుడు లేఖనాలు ఎత్తి చూపిస్తాడు. అలాగే మనల్ని కూడా వాక్యం ద్వారా అపవాది శోధించవచ్చు. అందుకని మనం వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాక్యము మనకు తెలియటం చాలా అవసరం. అట్లాగే వాక్యాన్ని మనకు అనుకూలంగా ఊహించుకొని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఆయన చెప్పింది మనకి బాగా అర్థం అవ్వాలంటే లేఖనాలు బాగా చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇందాక మన బ్రదర్ సిస్టర్ చెప్పినప్పుడు మనం మనకి ఆత్మీయ సహోదరులతోటి, ఎల్డర్స్తోటి మనం వాటి విషయంలో సహాయం తీసుకోవచ్చు, లేకపోతే మనం దారి తప్పిపోతాం. ఇక్కడ అలాగే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కూడా దేవుని ఆత్మ ఫిలిప్పు చెప్పగా ఫిలిప్ వచ్చి నపుంసకునికి యేసుని గూర్చి సువార్త చెప్పి బాప్తిస్తం ఇస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ను అక్కడి నుంచి ఇంకో చోటకి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఫిలిప్ ప్రయాణం చేయడు, ఆత్మ తీసుకెళ్తుంది. అది ఉంది కదా బైబిల్లో అని చెప్పి మనల్ని కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళమని అడిగితే దేవుడిని శోధించినట్లు అవుతుంది. అలా చేయకూడదు. దేవుడు మనకిచ్చిన రవాణా సౌకర్యాలు, కారో బస్సో ఏదో ఒకటి ఇస్తాడు కదా, దేవుడు ఏర్పరిచాడు. పై అంతస్తుకి వెళ్ళాలంటే లిఫ్ట్, మెట్లు అన్నీ ఉంటాయి. వాటిని మనం ఉపయోగించుకోవాలి. కొంతమంది మందులు వాడరు, అనారోగ్యం వస్తే వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు, దేవుడు స్వస్థపరుస్తాడని కూర్చుంటారు. అదొక బుద్ధిహీనం. మనకి మందుల్ని, డాక్టర్లని అన్నీ ఏర్పరిచింది దేవుడే. వాటి ద్వారా దేవుడు స్వస్థత ఇస్తాడు మనకి, కానీ మనం చేయాల్సిన పని మనం చేసుకోవాలి. దేవుడు కొంతమంది విషయాల్లో కొన్ని చేస్తాడు, అందరికీ చేయడు. మనం మనుషుల నుంచి ఘనతను కోరుకోకూడదు అనేది దేవుడు చెప్పారు. ఉపవాసం ఉన్నప్పుడు, అట్లాగే ధర్మకార్యాలు చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదన్నారు. కొండ మీద ప్రసంగంలో ప్రభువు మనకి స్పష్టంగా తెలియచేశారు ఈ విషయాలు. రహస్యంగానే చెయ్యాలి అవి ఏదైనా కానీ. ఘనత ఏదైనా, మహిమ ఏదైనా దేవుడికే చెందాలి.
దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు అని మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇక్కడ కృపా సత్యము 2 సమతుల్యత కలిగి ఉన్నాయి. యేసు ప్రభువుకి ఆత్మఫలం, ఆత్మవరాలు 2 ఉన్నాయి. మనం కూడా ఈ 2 కలిగి ఉండాలి. ప్రభువులాగా మనం కనికరం ఉన్న వాళ్ళలాగా ఉండాలి. సమతుల్యత కలిగి ఉండాలి. అయితే ఈ సమతుల్యత కలిగిన క్రైస్తవుల్లాగా మనం ఉండాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. మనంగా చేయలేం. ప్రార్థనాపూర్వకంగా నిరంతరం దేవుని సన్నిధిలో ఉండి మనం ముందుకెళ్ళినప్పుడే మనం వీటిని పొందుకోగలుగుతాం. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకటో యోహాను 2:15-17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకమును ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ మెడిటేషన్లో నేను నేర్చుకున్నవి ఏంటి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి క్రిస్టియన్ లైఫ్ అని చెప్పి, దేంట్లో కూడా ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు అని చెప్పి, లవ్ని ఇంకా స్ట్రిక్ట్నెస్ని, తర్వాత జీసస్ని ఫాలో అవ్వటంలో చాలా థింగ్స్ మన లైఫ్లో బ్యాలెన్స్ని కోల్పోతా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ట్రూత్ని, గ్రేస్ని, ఇంకా చాలా థింగ్స్ మన లైఫ్లో చెక్ చేసుకుంటే ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ని కోల్పోయి టూ మచ్గా అయిపోతాం. కానీ క్రైస్ట్ ఎర్త్ మీదకి వచ్చినప్పుడు నిజంగానే బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంది. అయితే వరల్డ్లో ఇంకా నేను పిల్లలకి చాలా స్ట్రిక్ట్గా ఇలాగే చేయాలి అని అంటున్నప్పుడు గాడ్ నా హార్ట్లో వాళ్ళకి చాలా టైమ్స్లో కొన్ని కష్టంగా ఉంటాయి, అవి నేను అర్థం చేసుకోవాలి అని చెప్పి గాడ్ నాకు టీచ్ చేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రీమ్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు క్రైస్ట్ ఫాలో అయ్యే వాళ్ళకి అని చెప్పి నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే మెడిటేషన్లో టెంప్టేషన్స్, గాడ్ ఈవిల్ పెట్టిన టెంప్టేషన్ని ఓవర్కమ్ అవుతూ వస్తారు జీసస్. అయితే దీంట్లో చాలా వరకు ఈ 3 ఉన్నాయి. నా లైఫ్లో చూసుకుంటే లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిలో నుంచి చాలా థింగ్స్ టెంప్టేషన్లో పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను జాగ్రత్తగా నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి అని చెప్పి, ఎందుకంటే ఆడమిక్ నేచర్ ఉన్న మనము నిజంగానే వీటిల్లో చాలా టైమ్స్ మనకి తెలియకుండానే పడిపోతూ ఉంటాం. కానీ గాడ్ ప్రామిస్ చేసింది ఏంటి అంటే టెంప్టేషన్ నుంచి ఓవర్కమ్ అయ్యే స్ట్రెంగ్త్ని ఇస్తాను అని చెప్పి పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది. అయితే అవి నిజంగా కనిపిస్తున్నప్పుడు, పడిపోతున్నప్పుడు గాడ్ దగ్గరికి నేను వెళ్ళాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటే ఆనరింగ్ ఒకటి, ఆనర్ సీకింగ్, ఐస్కి ఏది కావాలన్నా కూడా ఏమన్నా నా లైఫ్లో ఫర్నిచర్ కానీ లేకపోతే ఏదన్నా డబ్బులువి, ఏదన్నా ఫ్లెష్వి, ఇంకా ఇవన్నీ కూడా గాడ్ నాకు నేర్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గతించిపోతాయి ఒకానొక టైంలో, ఇవి పర్మనెంట్ కావు. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అని చెప్పి. అయితే జీసస్ నిజంగా ఎర్త్ మీదకి వచ్చినప్పుడు గాడ్స్ విల్ని చేయటానికే ఫోకస్డ్గా ఉన్నారు. దేంట్లో కూడా ఈవిల్ ఎంత టెంప్ట్ చేస్తున్నా కూడా. సో ఆ స్ట్రెంగ్త్ హోలీ స్పిరిట్ గాడ్ మనకి ఇస్తారు అని చెప్పి నేను నేర్చుకున్నా. ఇంకొకటి గలతీలు రాసిన పత్రిక 5:16-17.
గలతీలు రాసిన పత్రిక 5:16-17 నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించుచున్నది. ఇవి ఒకనితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనో నిశ్చయింతురో వాటిని చేయుకుందురు. అయితే ఇంగ్లీష్లో these two forces are constantly fighting each other, so you are not free to carry out your own good intention. నాకు గుడ్ ఇంటెన్షన్ అయినవన్నీ కూడా గుడ్డే చేస్తున్నాను కదా, అయినవి కూడా గాడ్స్ విల్ కాకపోవచ్చు. సో గాడ్స్ విల్ని నేను సీక్ చేయాలి. అక్కడ కూడా వాక్యంతో ఈవిల్ నన్ను డిసీవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అప్పుడు నేను ఎలాగ చెక్ చేసుకోవాలి అంటే గాడ్ నాకు ఆ థిన్ లైన్ ఉంటుంది, చాలా థిన్ లైన్, ట్రాన్స్పరెంట్ థిన్ లైన్. ఆ థిన్ లైన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే నాకు కనిపించదు చాలా టైమ్స్. ఎందుకు అంటే నేను ఎల్డర్స్ కానీ నా హస్బెండ్ కానీ సబ్మిట్ చేయకుండా ఉన్నప్పుడు, పిల్లలైతే ఒబీడియన్స్ లేనప్పుడు గాడ్ అది మనకి అడ్డుబండలా ఉంటుంది. సో నేను ఫస్ట్ది ఏంటంటే సబ్మిషన్, నా హస్బెండ్కి నేను సబ్మిట్ అయి ఉండాలి. అప్పుడే ఆ థిన్ లైన్ క్లియర్గా కనిపిస్తుంది, గాడ్ ఏం చెప్తున్నారా, ఈవిల్ డిసీవ్ చేయబడకుండా ఉంటాకి అని. ఇంకొకటి ఏంటంటే నా సెల్ఫ్ని నేను సీక్ చేసుకోకూడదు. నా ఓన్ ఇష్టాలని, నా ఓన్ థింగ్స్ని, చాలా థింగ్స్ నాకు ఇష్టమైనవి ఉంటాయి, గాడ్కి వ్యతిరేకంగా ఉన్నవి. అవన్నిటిని నేను సీక్ చేస్తా, వాటన్నిటిని వెతుకుతా వెళ్ళకూడదు. దేవుడు ఏం చెప్తున్నారో అది చేయాలి. అయితే ఆ క్లియర్ లైన్ నిజంగా నేను సబ్మిట్ చేసుకోవటంలో, సెల్ఫ్ని సీక్ చేయకుండా ఉండటంలో, ఈ రెండిట్లో నేను చెక్ చేసుకుంటే గాడ్ నాకు నేను నిజంగా సబ్మిట్ చేయడానికి నా హార్ట్ ఎలవెన్స్ ఇస్తుంటే గాడ్ క్లియర్గా మాట్లాడుతున్నారు గాడ్స్ విల్ ఏంటా అనేది. సబ్మిట్ చేయను, నేను రెబిలియస్గా ఉంటా, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటా అంటే నాకు చాలా టైమ్స్లో గాడ్ ఏం చెప్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ థింగ్స్ నాకు గాడ్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. సబ్మిట్ చేసుకోవడము, సెల్ఫ్ని సీక్ చేసుకోకుండా ఉంటే నాకు ఆ థిన్ లైన్ కనిపిస్తుంది, గాడ్స్ వర్డ్, గాడ్స్ చిత్తం ఏంటి అనేది దాంట్లో నేను ఆ థిన్ లైన్ గుండా వెళ్ళొచ్చు. అది మేబీ వరల్డ్లీ పీపుల్కి ఫూలిష్గా ఉండొచ్చు, ఏంటిది వీడు అట్లా అని చెప్పి. కానీ గాడ్ చెప్తున్నప్పుడు అప్పుడు సెన్స్ లేకుండా ఉన్న చాలా టైమ్స్ నేను స్టెప్ ఇన్ వేస్తూ ఉన్నప్పుడు ఫెయిత్తో గాడ్ నిజంగా వర్క్ చేస్తూ వస్తున్నారు. సో ఆ వాక్యంలో అప్పుడు గాడ్ మాట్లాడుతూ వస్తున్నారు. సో నేను ఇవి నేర్చుకున్నా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక ఫ్రేజ్తో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నా షేరింగ్ని. అది కూడా ఒక మ్యాథ్స్ రిలేటెడ్ రిమెంబరెన్స్. ఎట్లా అంటే నేను ఒక ఫ్రేజ్, బైబిల్లో ఒక ఫ్రేజ్ని దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఏం చేశానంటే రోమా 4² 5² అని పెట్టేసుకున్నాను. రోమా 16:25లో ఒక మాట ఉంటుంది, అది ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అంటే ఒబీడియన్స్ టు ఫెయిత్ అని ఉంటుంది. ఒబీడియన్స్ టు ఫెయిత్. సో విధేయతకు, విశ్వాసమునకు విధేయులగినట్లు అని. ఈ మాట నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మత్తయి 4:4లో మనం చదువుకున్నాం. అదేంటి అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనల్ని జీవింపజేస్తుంది అని. సో నాకు డౌట్ వచ్చింది, నేను అడిగాను కూడా, లార్డ్ బైబిల్లో ప్రతి మాట నీ మాటే కదా, ఎందుకు ప్రతిదీ నా లైఫ్లో నిజం అవ్వట్లేదు, నాకు జీవం ఇవ్వట్లేదు, నేనేదో చదువుతున్నాను, సాటిస్ఫై అయ్యి చదివాను కదా అనుకుంటున్నాను, వెళ్తున్నాను. నాకు కొన్ని వాక్యాలు మాత్రమే నాకు వెలిగింపిస్తున్నాయి, కొన్ని వాక్యాలు మాత్రమే నాలో జీవం ఇస్తున్నాయి. ఒక్క నిమిషం, డోంట్ డిస్టర్బ్. ఓ 5 minutes మీటింగ్. సో దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే నేను చదివే ప్రతి మాట నాకు జీవం ఇవ్వాలి. దేవుని మాట నాకు జీవం ఇవ్వకపోతే, అంటే అది నన్ను ఎంకరేజ్ చేయకపోతే, నన్ను సరిదిద్దకపోతే, నన్ను కనుక క్రీస్తులోకి నడిపించకపోతే
అది దేవుని నోట నుండి వచ్చింది కాదు, జస్ట్ ఈ బైబిల్లో ప్రింట్ అయిన మాట. దేవుని నోట నుండి వచ్చిన మాట నాకు జీవం ఇస్తుంది. ఎందుకంటే విధేయతకు విశ్వాసానికి విధేయులగినట్లు అనే మాట చదివాం కదా. సో యేసు ప్రభు కానాపల్లిలో ఆ పని వాళ్ళకి చెప్తాడు, మీరు నీళ్ళతో నింపండి చాలు అని. వాళ్ళకి నెక్స్ట్ ఏం జరిగిందో ఏం తెలియదు, యేసు చెప్పింది అలా చేశారు. అక్కడ వాళ్ళు చూపించింది ఏంటి అంటే విధేయత. అది దేనికి దారి తీసింది అంటే విశ్వాసానికి. వాళ్ళు నమ్మారు. సో అక్కడ ఏం జరిగింది అంటే గొప్ప మిరాకిల్ జరిగింది, అదే జీవం. నాకు అదే అర్థమైంది. సో నేను ఒబీడియన్స్ చూపించి దేవుని మాటకి, ఆ మాటలు నేను గైకొని, నేను కనుక ఆ మాటలు నమ్మితే అవి నా జీవితంలో మార్పు తీసుకొస్తాయి, నన్ను మారుస్తుంది. సో అప్పుడు మాత్రమే అది దేవుని నోటి నుండి వచ్చినట్లు. ఎందుకంటే యేసు నా కోసం ప్రాణం ఇచ్చాడనే మాట నేను బైబిల్లో చదివి ఓకే అనుకోవట్లేదు, నేను నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అది నాలో నిజమైంది, యేసు నా కొరకు మరణించాడు అనేది. బయట చాలా మంది కూడా చెప్తారు ఈ మాట, యేసు ప్రభు మా పాపాల కోసం మరణించాడు. వాళ్ళ జీవితంలో ఎందుకు జీవం అవ్వలేదంటే వాళ్ళు ఈ ఫ్రేజ్ని రోమన్స్ 16:25 వాళ్ళు విధేయత చూపించలేదు. ఆ విధేయత వాళ్ళ విశ్వాసానికి లీడ్ చేయలేదు. కాబట్టి ఇది ఒకటి నేను నేర్చుకున్నాను. రెండో విషయం ఏంటి అంటే ఒక వీడియో ఇమాజిన్ చేసుకోండి, యేసు ప్రభు సాతాను గోపురం మీద ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు సాతానుతో చెప్పేశాడు, మీరు ప్రభుని శోధించకూడదు అని చెప్పేసి ఆయన రిటర్న్ అవుతున్నాడు, దిగుతున్నాడు. పొరపాటున ఇప్పుడు ఆయన స్లిప్ అయిపోయి పడిపోయాడు. అంతటితో వీడియో ఆపేయండి, ఆయన ఇప్పుడు పడిపోయాడు. సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు ఆయన నిజంగా జరిగిద్దా? ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు పడి ఉంటే ఆయన కరెక్ట్ కింద పడేవాళ్ళ, లేదా ఇందాక సాతాను చెప్పినట్టు దోతలు వచ్చి పట్టుకునేవాళ్ళ? ఇక్కడ సాతాను బ్లాక్మెయిల్ చేశాడనో, ఎమోషనల్గా మోటివేట్ చేశాడనో యేసు ప్రభు దూకలేదు. యేసు ప్రభు సాతానికి ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చాక పట్టు తప్పి స్లిప్ అయి పడిపోయాడు. సో అది నాకు ఏమర్థమైంది అంటే నిజంగా అలా జరిగిద్దా అంటే ఇంపాసిబుల్. ఎందుకు అంటే యేసు ప్రభు అప్పటికే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. సో టెంప్టేషన్ వచ్చినప్పుడు పొరపాటును పడ్డాలనేది జరగదు. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి నడిపిస్తున్నారో పొరపాటును పడరు, ఖచ్చితంగా టెంప్టేషన్ ని జయిస్తారు. దేవుడు వాళ్ళకి ఆ కృప ఇస్తాడు అనేది నాకు అక్కడ అర్థమైంది. ఈ రెండు విషయాలు నేను నేర్చుకున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. నేను నా లైఫ్లో కొన్ని నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనము ఈ డిసైపుల్షిప్ నేర్చుకుంటున్నప్పుడు ప్రతిరోజు ఈ కాల్ దట్ జీసస్ టాట్లో వింటున్న మాట ఒకటే, మన జీవితంలో ఏదైతే మనం ఫస్ట్ ఐదర్ మనం చేసిందే చెప్పాలంటే మన జీవితంలో నిజమైనదే మనం చెప్పాలి, లేదా మనం ప్రయత్నిస్తున్నాం దాని కొరకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా మనం వేరే వాళ్ళకి చెప్పచ్చు. ఎలా అంటే ఒకటి, నా జీవితంలో నెరవేరింది, నన్ను పోలి మీరు వెంబడించండి అని చెప్పచ్చు. రెండోది ఏంటి అంటే కనుక నేను నడుస్తున్నాను ఈ లైఫ్లో, నాతో పాటు కూడా నడవండి అని కూడా చెప్పచ్చు. బికాస్ ఐఎమ్ స్ట్రగ్లింగ్, యూ కెన్ ఆల్సో స్ట్రగుల్ విత్ మీ, మన ఇద్దరం కలిసి పోరాడదాం దీన్ని అని కూడా చెప్పచ్చు. ఈ 2 థింగ్స్ మనం గుర్తుపెట్టచ్చు. కానీ ఎవరైతే మాటకి విధేయత చూపించుకున్నప్పుడు తమ్ముడు కూడా చెప్పాడు, ఒబీడియంట్ ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్, అంటే క్రియలు లేని విశ్వాసం మృతము. సో మన జీవితంలో విశ్వాసం ఉంది అంటే ఖచ్చితంగా ఒబీడియన్స్ ఉండాల్సిందే. ఒబీడియన్స్ లేకుండా నాకు ఫెయిత్ ఉంది అంటే నో, అది ఫాల్స్ ఫెయిత్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక నేను ఈ మెసేజ్ వింటున్నప్పుడు ఐ రిమెంబర్డ్ ఇట్. ఎందుకు అంటే ఒకటి చూపిస్తాను. మన జీవితంలో కనుక నిజం అవ్వకుండా మనం ఏదైనా చెప్తే గాడ్ చాలా సీరియస్గా తీసుకుంటారు. నేను ఇదే నా మాట కాదు, ఇది నేను బైబిల్లో చూస్తాను. ఎవరైనా బైబిల్స్ చేతిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంకరేజ్మెంట్ వర్డ్ చెప్తున్నా, టెస్ట్ మనీ అనట్లేదు, ఎవరైనా చర్చ్లో ఎంకరేజ్మెంట్ వర్డ్ చెప్తున్నా, లేదంటే ఎవరైనా వాక్యం షేర్ చేసుకున్నా, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎనీథింగ్ యు ఆర్ షేరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని కనుక షేర్ చేసుకుంటే ఈ మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 30వ వచనం చూడండి. కాబట్టి
తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించి ప్రవక్తలు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలు నాడించుకొనుచు దేవోక్తులు ప్రకటించుచు ప్రవక్తలు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయ స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మహా మ- మహాప్రగల్భం చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నానని, ఇదే యెహోవా వాక్కు. చూసారా, మనం జాక్పన్ అంకుల్ టీచింగ్స్ వింటున్నాం, చాలా తెలుసు మనకి, లేదు అంటే వేరే బుక్స్ ద్వారా తెలుసు, అవన్నీ తెలుసు. ఇవన్నీ కూడా నేను కూడా కొన్ని జాక్పన్ అంకుల్ మెసేజెస్ వింటాను, విక్టర్ అంకుల్, విన్సెంట్ బ్రదర్ది, లేదా మన ఎల్డర్స్ చెప్పని, లేదా నేను వేరే బుక్స్ ద్వారా ఇవన్నీ నేను విని నేను షేర్ చేసుకుంటాను. కానీ ఇవన్నీ షేర్ చేసుకున్న గాడ్ నాకు చెప్పిన విషయం ఏంటి అంటే కనుక, ఇవన్నీ నువ్వు షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అవన్నీ నువ్వు నీ లైఫ్లో నెరవేరిందా లేదా, అంటే నీ లైఫ్లో రివలేషన్ అయ్యిందా లేదా. అవి నాకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ నా లైఫ్లో రివలేషన్ అవ్వకపోతే నేను మాట్లాడకూడదు వాటి గురించి. నాకు ఆ రైట్ లేదు, లేదా నేను దాని గురించి ప్రయత్నించకపోతే నాకు రైట్ లేదు. గాడ్ అదే చెప్తున్నారు, నువ్వు నీ జీవితంలో నిజం అవ్వకుండా, నీ జీవితంలో అది ట్రూ అవ్వకుండా, నాకు ఒక కొత్త కాన్సెప్ట్ తెలిసింది, నాకు చాలా అద్భుతమైన విషయం తెలిసింది, నేను ఇది ఎవరితో ఒకరితో పంచుకోవాలి అని కనుక ఎగ్జైట్మెంట్, అది ఏ మాట దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు నీ జతపాని వాని దగ్గర దొంగతనం చేసి చెప్తున్నావు ఆ మాట, అది నాకు అసహ్యం అని చెప్తున్నారు. ఇంకా గాడ్ నన్ను హెచ్చరించింది ఏంటి అంటే కనుక, ఈ మాటని నేను 23:2 నేను కంపేర్ చేసుకున్నప్పుడు, ఇజ్రాయేలీలు 23లోనే 2 చూడండి, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక. అక్కడ విచారణ చేయక అని ఉంది. వెన్ ఐ రీడ్ అదర్ చదువుతున్నప్పుడు వాళ్ళ గురించి నువ్వు నీ బర్డెన్ పెట్టుకోకుండా, వాళ్ళ గురించి నువ్వు నా దగ్గరకు వచ్చి, దేవా నేను వాళ్ళకి ఏదో ఒక ఎంకరేజ్మెంట్ వర్డ్ ఇవ్వాలనుకున్నాను, లేదా వాళ్ళ గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు నీ లైఫ్ని నువ్వు సరి చేసుకోకుండా, నీ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్గా ఉండకుండా, నీ లైఫ్ ఒక మాదిరిగా ఉండకుండా, ఈవెన్ నా హోమ్లో నా పిల్లల దగ్గర అయినా సరే, నా పిల్లలు దేవుళ్ళో నడవాలి, నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు ప్రేయర్ చేయాలి, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, నువ్వు యూట్యూబ్ చూడకూడదు, నువ్వు షార్ట్స్ చూడకూడదు అని నేను చెప్తున్నాను. కానీ నేనేం చేస్తున్నాను నా లైఫ్లో? నేనే 24 గంటలు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ, నేనే 24 గంటలు ఆ రీల్స్ స్క్రోల్ చేస్తూ, నేనే నా టైం అసలు బైబిలే చదవకుండా, నేనే ప్రేయర్ చేయకుండా, అసలు నేనే ఏమీ నా చర్చ్లో నేనే ఏమీ హెల్ప్ చేయకుండా నువ్వు చేయాలి అని చెప్తుంటే ఏంటంటే, దేవుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు చూడు, విచారణ చేయట్లేదు, నువ్వు ఏమీ చేయట్లేదు నీ లైఫ్లో. విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలిత్రి, ఇది యెహోవా మీ దుష్టక్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. గాడ్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు వాళ్ళ ప్రజల విషయంలో. ఈరోజు మనం చర్చ్లో కూడా అనుకుంటాము, తోటి బ్రదర్ తోటి సిస్టర్ చాలా లైట్ తీసుకుంటారు. నేనైతే గాడ్ నాకు ఈ విషయాలు మాట్లాడిన తర్వాత, దేవా నాకు ఇచ్చిన ఒక నా సొంత పిల్లలే, ఈవెన్ వాళ్ళ చిన్నపిల్లలే, నేను నా యొక్క బ్లడ్ రిలేషన్ అయినా కూడా వాళ్ళని నువ్వు నీ పిల్లలుగా చూస్తున్నావు. నా పిల్లలు వీళ్ళు, నా మేపుచున్న గొర్రెలు వీళ్ళు, వీళ్ళ విషయంలో నువ్వు ఎంత ఎగ్జాంపులరీగా ఉన్నావో. ఎగ్జాంపుల్గా లేని లైఫ్, ఎగ్జాంపుల్గా లేని మాటలు, ఎగ్జాంపుల్గా లేని క్రియలు అన్నీ మృతమే. గాడ్ వాటిని చాలా సీరియస్గా తీసుకుంటారు. ప్లీజ్, నాకైతే ఇదే అనిపించింది, గాడ్ నా జీవితంలో ఎగ్జాంపుల్గా లేకుండా, నేను ఒక విషయం గురించి పోరాడకుండా, నాకు ఎంత గొప్ప విషయం తెలిసినా, చాలా బెస్ట్ విషయం తెలిసినా నేను మాట్లాడను. దట్ ఈజ్ వేస్ట్. అది ఇంకా చెప్పాలి ఎలాంటిదంటే కనుక, మన్నా ఎలా అయితే ఒకరోజు ఇంట్లో పెట్టుకొని తర్వాత రోజు ఏమవుతుంది, పురుగులు పడుతుంది అది, ఆ మన్నా అలాగే అవుతుంది అది. దట్ విల్ నాట్ బ్లెస్ ఎనీవన్, దట్ విల్ నాట్ బీ యూస్ఫుల్ ఫర్ ఎనీవన్ అని నేను తెలుసుకున్నాను. ఫస్ట్ విషయం అది. నేను ఏదైనా కనుక ఒక విషయం షేర్ చేసేయాలంటే నాకు ఇదే గుర్తొస్తుంది, గాడ్ అది నా జీవితంలో నిజమైందా లేదా నేను దొంగిలించి చెప్తున్నానా, దొంగిలించాల్సిన తెలుసుకోవచ్చు. మనం త్రూ ది బైబుల్ చదువుతున్నాము, వర్స్ బై వర్స్ వింటున్నాము, ఆల్ దట్ జీసస్ టాట్. ఇప్పుడు మనం చెప్పే ఆల్మోస్ట్ సిఎఫ్సిలో ఏ ఎల్డర్స్ చెప్పిన మెసేజ్లు అన్నీ కూడా జాక్పన్ నుంచి వచ్చినాయి. కానీ ఇవన్నీ వాళ్ళ జీవితంలో నిజమయ్యాకే చెప్తున్నారు. అదైతే నేను 100% చెప్తా. కానీ అలా చెప్పకపోతే మాత్రము గాడ్ విల్ టేక్ సీరియస్.
బికాజ్ ఎందుకంటే మనం వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క మాటలు మనం చెప్తున్నాం. అదే అంటున్నారు ఇక్కడ, నా మాటలు నువ్వు నా గొర్రెలకి చెప్తున్నావు, ఎంత సీరియస్గా ఉండాలి అని నేను ఫస్ట్ థింగ్ తెలుసుకున్నా. రెండో థింగ్ వచ్చేసరికి ఇందాక అన్నయ్య కూడా చెప్పారు, అలా గనక నువ్వు చెప్పకపోతే నువ్వు ఏంటంటే హిపోక్రెట్, వేషధారి. దేవుడు వేషధారులను ఎంత అసహ్యించుకుంటున్నాడో, ఒక వ్యభిచారిని కంటే ఒక అడల్ట్రస్ ఉమెన్ కానీ, ఒక మర్డరర్ కానీ, లేదా ఒక టెర్రరిస్ట్ కానీ, వీళ్ళందరికంటే దేవునికి అసహ్యమైన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే చాలా అసలు ఇలాంటి వాళ్ళు చాలా ఘోరం. అసలు వీళ్ళ అంటే హిపోక్రెట్సే. ఎందుకు నేను ఇంత తీవ్రంగా చెప్తున్నా అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం చదివాక నాకు తెలిసింది, గాడ్ ఒక అధ్యాయమే పెట్టారు వాళ్ళ గురించి. యూ ఫారసీస్, యూ రిలీజియస్ లీడర్స్, యూ వైపర్స్. అమ్మో ఏంటి ఇంత ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఇలా కూడా మాట్లాడతారా అనిపించింది ఒక్కోసారి నాకు చదవంగానే. ఎస్, హీ హేట్స్ హిపోక్రెట్స్. మనం అలా ఎప్పుడూ ఉండకూడదు, వేషధారులాగా ఉండకూడదు. హానెస్ట్గా ఉందాం. దేవా నేను ఇలాగ ఉన్నానంటే ఇలాగే ఉందాం. వై హిపోక్రసీ మన లైఫ్లో? నువ్వు స్పిరిచువల్ కాకపోతే చెప్పాము, అవును నేను ఆ విషయంలో నాకు లైట్ లేదు. వేరే వాళ్ళు నీ గురించి స్పిరిచువల్గా ఎందుకు అనుకోవాలి? నీ ఇంట్లోనే నీ వైఫ్ నీకు వచ్చి ఇదిగో ఈ విషయంలో నీకు తెలీదా ఉందనుకో, నాకు తెలీదు, తప్పేముంది అందులో. నీ పిల్లలు వచ్చి డాడీ ఇది కూడా నీకు తెలియదు అంటే, అవును నాకు తెలీదు, నేర్చుకుంటాను నేను, తప్పేముంది? ఐఎమ్ నాట్ బి హిపోక్రెట్. నేను హిపోక్రెట్గా వేషధారిగా ఉండవసరం లేదు, నా స్థితిని నేను చెప్తున్నాను. దేవుడు ఆనందపడతారు. దేవుడు హానర్స్ ఆనెస్ట్ పీపుల్. నతానియేల్ని చూసి ఒక్కటే మాట అంటారు, ఎంత మంచి, ఇతని యందు ఏ కపటమునూ లేదు. మన గురించి కూడా అలాగే చెప్పాలి. నా ఇంటికి వచ్చి అచ్యుతి యందు నాకు ఎటువంటి కపటం లేదు. గాడ్ ఆ ఒక్క మాట చాలు నాకు, ఇంకేమీ వద్దు. ఇంకా ఇంకో థింగ్ ఏం చెప్తానంటే, ఎగ్జాంపులరీ లైఫ్కు నా ఎఫెక్ట్ చెప్తాను. పౌలు భక్తుడు తెస్సలోనికైలకి ఒక మాట రాసేటప్పుడు, ఫస్ట్ తెస్సలోనికైలో ఒక మాట ఉంది, ఎంత బాగా వచ్చిందో నాకు ఎంకరేజ్మెంట్గా. చూడండి ఏమంటే, 1 తెస్సలోనికైలు ఫస్ట్ తెస్సలోనియన్స్ ఫస్ట్ చాప్టర్ 1వ అధ్యాయంలోనే 7వ వచనం చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మెగోన్లోను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేము ఏమీయో చెప్పవలసిన ఆవశ్యకము లేదు. పౌలు భక్తుడు దేవుడి గురించి చెప్పడానికి వెళ్తున్నాడు ఈ ప్రాంతాలకి. వెళ్ళకముందే తెస్సలోనికలకు ఉన్న జీవితము మాట్లాడుతుందంట అక్కడ. మేము వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు సువార్త, అక్కడ ఆల్రెడీ మీ జీవితము, మీ ఎగ్జాంపుల్, మీ జీవితమే వాళ్ళకు ఒక వాక్యం లాగా ఉందంట. అప్పుడు అనుకున్నాను, ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ఎంత పవర్ఫుల్లా అని. ఒక గాడ్ ఇవాళ వచ్చి నీకు ఒక మినిస్ట్రీ కావాలా, ఒక ఎగ్జాంపులరీ లైఫ్ కావాలంటే హానెస్ట్గా చెప్తున్నాను, ఐ వాంట్ ఎ ఎగ్జాంపులరీ లైఫ్ ఓన్లీ. నాకు మినిస్ట్రీ వద్దు కూడా, ఐ వాంట్ ఎ ఎగ్జాంపులరీ లైఫ్. ఎందుకు అంటే కనుక ఇక్కడ నేను చూస్తున్నాను క్లియర్గా, తెస్సలోనికైలకి ఎవరు ఏం మాట్లాడలేదు, వాళ్ళు జీవిస్తున్న జీవితం పైన చదవండి మీరు. వాళ్ళు ఎంతగా శ్రమను ఓర్చుకున్నారో, వాళ్ళు ఎంతగా విశ్వాసం ఉంచారో దేవుళ్ళో, ఆ కష్టాల్లో ఎంత ఓర్చుకున్నారో ఒక్క 3 మాటల్లో చెప్తాడు పౌలు భక్తుడు. అది మాసిదోనియాకి వెళ్తుందంట, ఆ మెగదోన్కి వెళ్తుందంట, ఆ ఐగుప్తు దేశం అంతా, అక్కడ అంతా ప్రాంతం అంతా వెళ్తుందంట. గాడ్ ఒక ఎగ్జాంపులరీగా ఉంటే అంత పవర్ ఉంటుంది ఆ లైఫ్లో, అంతలాగా సువార్త వెళ్తుంది ఆ ఎగ్జాంపులరీ లైఫ్లోంచి. ఎస్, బైబిలే చెప్తుంది మనకు, మన ఎగ్జాంపులరీగా ఉండాలి, మన హస్బెండ్కి ఎగ్జాంపులరీగా ఉండాలి, మన వైఫ్కి ఎగ్జాంపులరీగా ఉండాలి, మన పిల్లలకి ఎగ్జాంపులరీగా ఉండాలి. మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారంటే మీ నుంచే, మీ ద్వారా యు ఆర్ ఫాలోయింగ్ దట్ క్రైస్ట్. నాకు ఆ క్రైస్ట్ కావాలి. ఎంత బాగుంటుంది ఆ లైఫ్, అది నేను తెలుసుకున్నాను, ఒకటి ఎగ్జాంపులరీ లైఫ్. ఇంకోటి నేను లాస్ట్ థింగ్ చెప్తాను. కొర్నేలియస్ గురించి చెప్పినప్పుడు, దేవుడు కొర్నేలు గురించి చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, నీ యొక్క మంచి క్రియలు, నువ్వు ఇచ్చిన డబ్బులు ఇవ్వటము నాకు చేరింది. సో నువ్వు చేసిన మంచి క్రియలు ఉన్నాయి, నువ్వు ఇచ్చిన డబ్బులు, పేదలకి నువ్వు చేసిన మంచి పనులు అన్నీ నాకు చేరాయి. సరే ఓకే, స్ట్రైట్ అవే ఇంక నువ్వు నాతో పాటు పరలోకం వచ్చాయని చెప్పారు దేవుడు. ఈరోజు ఎవరైనా సరే వాళ్ళ నీతి క్రియల మీద గనక వాళ్ళ యొక్క రక్షణ ఆధారపడి ఉంటే గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్, దేవుడు అంగీకరించడు. కొర్నేలిని అంగీకరించలేదు. చూడాలి అక్కడ కొర్నేలికి ఏమన్నాడు, నువ్వు రక్షణ సువార్త వినాల్సిందే, నీ పాపముల గురించి నువ్వు తెలుసుకోవాల్సిందే, దాని నుంచి నువ్వు మారు మనసు పొందాల్సిందే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాల్సిందే. అంటే ఎలా ఉద్దేశం అంటే కనుక, ఇప్పుడు చర్చ్లో మనం ఎన్ని సర్వీసెస్ అయినా చేయొచ్చు,
కానీ మన అంతరంగ జీవితం, మన పాపమును రక్షించువాడు యేసే అని గనక నువ్వు నమ్మకుండా ఎన్ని సర్వీసెస్ చేసినా దట్ ఈస్ వేస్ట్. అది యాక్సెప్టబుల్ కాదు. మేబీ లోకంలో గుడ్ అవ్వచ్చు, లేదా దేవుడు కూడా నిన్ను ఆ విషయంలో యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ దేవుడి దగ్గరికి నువ్వు రైచియస్గా వెళ్ళలేవు. మన యొక్క నీతి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన రక్తమే మనం నీతిగా ధరించుకొని ఉన్నాం. ఆయన రక్తం ద్వారానే మన పాపాలు కడగబడతాయి. ఆయన యొక్క జస్టిఫికేషనే మనం దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. సో నేను చెప్తున్నాను, మన సర్వీస్ ఏదైనా కూడా అది మనకి ఇనఫ్ అనుకుంటే మాత్రం రాంగ్. నో, మన యొక్క నీతి క్రియలు ఫిల్తీ ర్యాగ్స్ ఆయన ముందు. కానీ ఎప్పుడైతే ఈ నీతి క్రియలు ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడి ఆయన ద్వారా చేస్తామో, త్రూ హిమ్ అంటే ఆయన ద్వారా చేస్తామో, అవి ప్రకటన గ్రంథంలో ఆఖరిలో ఉంటాయి. అవి మేలైన వస్త్రములుగా మారతాయంట. రెవల్యూషన్ 21 చాప్టర్లో ఉంటుంది. నూతన వస్త్రంగా ధరించుకుంటాం వాటిని. సో నేను చెప్తున్నాను, మన రైచియస్నెస్ మన యాక్ట్స్ ద్వారా కాకూడదు. అంటే మన నీతి మనం చేసే ఎక్స్టర్నల్ క్రియల ద్వారా కాకూడదు. కేవలము తండ్రి ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగటం ద్వారానే మనం తండ్రి ఎదుట నీతిమంతులుగా నిలబడగలుగుతామని నేను తెలుసుకున్నాను. ఈ విషయాలు తెలుసుకున్నా. దేవుడి మాటలు దీవించిన గాక. ముందుగా మాధురి సిస్టర్ గారు సండే స్కూల్ చిల్డ్రన్ గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ నీకు వందనాలు దేవా. మరి మా కొరకు ప్రభా సంఘంగా ఈ రీతిగా కూడుకొని మరొకసారి ప్రభా మేము మీ విషయాలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా, మీరు ఇచ్చిన యొక్క గొప్ప టెక్నాలజీని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో మా యొక్క సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, హెన్రీ, షీనా, సాత్విక, విశ్వాస్, జెన్నీ, సుశ్రుత, యాంజలినా, జాషువా, జోనథన్, యేసు, ధనలక్ష్మి, అభి, యాని, రీనా, ధన్య, సుధా, సంజన, ఆద్యపాల్, ఆరుష్పాల్, ఈ బిడ్డలందరినీ ప్రభా నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరచమని వేడుకొంచున్నాం ప్రభా. వారిని ఇంతకాలము ప్రభా గడిచిన దినాలన్నీ ప్రభా నీ కృపలో భద్రపరిచి వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి వీరి తల్లిదండ్రులందరికీ కూడా ప్రభా కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలను పెంచే విషయంలో ప్రభా మరి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ గా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని ఏ విధంగా దైవికమైన విధానంలో పెంచాలో ప్రభా, ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రభా నీవు ఆ జ్ఞానం ఇస్తే గాని తండ్రి మేము పెంచలేం తండ్రి. అటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి. అలాగే ప్రభా బిడ్డలకు ఇచ్చిన ఆ యొక్క కమాండ్మెంట్ ప్రభా, దేవ చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ అని ప్రభా ఎఫెసియన్స్ 6:1 ప్రకారం ప్రభా వాళ్ళు కూడా తండ్రి పేరెంట్స్ కి ఒబే అయ్యేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. వీరిలో ఎక్కడ కూడా ప్రభా శత్రువు పని చేయకుండా ప్రభా వారిని ఎల్లప్పుడూ నీవు భద్రపరుస్తూ కాపాడుతూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, లోకం నుంచి మా బిడ్డలందరినీ ప్రభా వేరుపరచండి, ప్రత్యేకపరచండి ప్రభా. దేవా మరి యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నట్లు ప్రభా చిన్ననాటి నుంచే ప్రభా వారు నిన్ను గూర్చిన అనుభవంలోనికి వారు రావటానికి వారికి ఎటువంటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, కృప చూపించండి. వారి చదువుల్లో ప్రభా మీ జ్ఞానం ఇవ్వమని వేడుకొంచున్నాం ప్రభా. మరి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ప్రభా. వారి స్టడీస్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా దేవా తండ్రి మంచిగా చదువుకునే జ్ఞానాన్ని ఆ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ప్రభా మరి మంచి ఫ్రెండ్షిప్ ని కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మరి ఈ బిడ్డలో ప్రభా మా బిడ్డలు ఎక్కడున్నా ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారిని వారికి చూపించడానికి ఆ బిడ్డల హృదయాల్లో ఎల్లప్పుడూ మీరు ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. స్కూల్లో ఉన్న, ఇంట్లో ఉన్న, బయట ఇక్కడ ఉన్న, చర్చ్ లో ఉన్న ప్రభా దేవా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు అనే గ్రహింపులోనికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఇంట్లో పేరెంట్స్ చెప్పేవి, సండే స్కూల్లో టీచర్స్ చెప్పేవి ఏవైతే స్టోరీస్ దేవుని మాటలు వింటూ ఉన్నారో ప్రభా వారు ప్రతి సమయంలోనూ ప్రభా వాక్యాన్ని ధ్యానించుకుని ప్రభా స్టోరీస్ ద్వారా ప్రభా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా వారు ఉండటానికి సహాయం చేయమని
వేడుకొంచున్నాం ప్రభా. పెద్దలకు లోబడి ఉండే కృపను వారికి దయచేయండి ప్రభా. దేవా తండ్రి, మరి ప్రతి ఒక్క వరల్డ్ టెంప్టేషన్స్ నుంచి మా బిడ్డలందరినీ విడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, మరి ప్రస్తుత దినాలు భయంకరంగా ఉంటున్నాయి ప్రభా. వీటన్నిటి నుంచి వేరుపరుస్తూ రమ్మని ప్రత్యేకపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈ బిడ్డలందరినీ ప్రభా మీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరచమని మరొకసారి వేడుకొంచు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మాధురి సాంబి సిస్టర్ గారు యూత్ జాబ్స్ గురించి అలాగే వాళ్ళ రక్షణ గురించి ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవానాయన మీకే హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయా దేవాది దేవా నా తండ్రి, మీ అద్భుతమైన ప్రేమ చేత నా ప్రభా అనేకమైనటువంటి సత్యాలను నా తండ్రి మాకు తెలియజేస్తూ, అయా మీ బిడ్డలుగా నా ప్రభా మేము నా తండ్రి శిష్యత్వం వైపు అడుగులు వేయడానికి నా తండ్రి, అయా మీరు చూపుచున్న కృపకై కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవా, ఇటు సమయం నా తండ్రి మా యూత్ సిస్టర్స్ బ్రదర్స్ గురించి నా తండ్రి మీ సన్నిధికి చేరి వచ్చి ఉన్నాం ప్రభా. అయా ఎవరైతే నా ప్రభా రక్షణ పొందుకొని వారు ఉన్నారో నా ప్రభా దయతో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి, అయా మీ కృపలో నా తండ్రి, అయా నా ప్రభా ప్రతి ఒక్కరిని నా ప్రభా నా తండ్రి మీ కనికరం చేత నా ప్రభా అయా వారితో మీరు మాట్లాడండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి, మేము మా యొక్క జీవితాల్లో మీరే అయా ఎలా అయితే కార్యము చేశారో మా పాపభరితమైనటువంటి జీవితాల నుంచి మమ్మల్ని విడిపిస్తూ నా ప్రభా మా పాపాలని క్షమించి నా ప్రభా మాకు రక్షణ భాగ్యంలో దయచేసి మీ బిడ్డలుగా ముద్ర వేశారో అయా నా ప్రభా అటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యకరమైనటువంటి అయా జీవితమున నా ప్రభా మా తోటి సహోదరులకు దయచేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా నా ప్రభా నా తండ్రి రక్షణ పొందుకునే విషయంలో అయా వారికి ఆటంకంగా ఏ విషయాలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ నా తండ్రి సమస్తము ఎరిగిన దేవా నా ప్రభా అయా నా తండ్రి వారి యొక్క రక్షణ విషయంలో నా ప్రభా ఏ అయితే సందేహాలు ఉన్నాయో వాటన్నిటినీ నా ప్రభా నా తండ్రి మీరే నా తండ్రి క్లారిఫై చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా నా ప్రభా నా తండ్రి, అయా నా తండ్రి మీరు ఆకర్షిస్తే గాని ఎవరు మీ ఎద్దుకు రాలేదు ప్రభా. అయా దయతో మీ పాదాలు పట్టుకునే నా ప్రభా అయా మీ ఎదుట సాగిల పడుతూ సాష్టంగా పడుతూ మేమందరము ఏకీభవించిన ప్రభా మా సహోదరుల యొక్క నా తండ్రి రక్షణ నిమిత్తమే నా ప్రభా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అయా సహాయం దయచేయండి, అయా గొప్ప రక్షణ భాగ్యమును పొందుకునే కృపను ప్రసాదించండి తండ్రి. మీకు వందనాలు దేవా మీరు వారిని ఆకర్షించండి ప్రభా. మీ యొక్క అయా వాక్యపు ప్రత్యక్షతను నా ప్రభా అయా మా సహోదరులకు దయచేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి సహోదరులను పేరున నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా అయా మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, అయా ఉదయ్ బ్రదర్ని, ప్రేమ్ కుమార్ బ్రదర్ని, అదే రీతిగా నా ప్రభా నా తండ్రి ప్రదీప్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా బ్రదర్స్ నా ప్రభా నా తండ్రి జాబ్స్ నిమిత్తం ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాల్లో మీరు తోడై ఉండే నా ప్రభా వారికి మంచి జాబ్స్ దయచేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ఇమాన్యుయల్ బ్రదర్ IDBI అయా ఇంటర్వ్యూ కొరకు నా ప్రభా అయా సిద్ధపడుతుండగా నా ప్రభా బ్రదర్కి మీరు తోడై ఉండండి ప్రభా. అయా కృప చూపించండి ప్రభా నా తండ్రి సమయోచితమైన సహాయము అయా బ్రదర్కి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా కావాల్సినటువంటి నా ప్రభా ధైర్యాన్ని నా ప్రభా నా తండ్రి మీ తోడును మీరు అయా అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అదే రీతిగా నా తండ్రి అయా యూత్ సిస్టర్స్ విషయమే నా తండ్రి మీ సన్నిధికి వస్తాను తండ్రి. భాగ్యశ్రీ సిస్టర్ని, రాజేశ్వరి సిస్టర్ని, అయా నా ప్రభా నా తండ్రి లక్ష్మీ సిస్టర్ని, ప్రియాంక సిస్టర్ని, శృతి సిస్టర్ని నా ప్రభా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా వీరి జాబ్స్ కొరకు ప్రయత్నిస్తుండగా అయా వారికి మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి మీ కృపలో నా తండ్రి కావాల్సినటువంటి అవసరతను మీరు తీర్చండి ప్రభా. అయా ముఖ్యంగా సిస్టర్స్ నా ప్రభా అయా మీ యొక్క స్టాండర్డ్స్ లో నా ప్రభా వారు నా తండ్రి మీ చిత్తాన్ని ఎరుగుటకు నా తండ్రి మీరు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా కనికరాన్ని చూపించండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి మా బ్రదర్స్ సిస్టర్స్ నా ప్రభా అయా ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. అయా వారి ప్రయాస
ప్రయాసను నా ప్రభా వృధా కానివ్వనటువంటి దేవుడు ప్రభా. అయా వారి పట్ల కనికరాన్ని చూపించండి ప్రభా. మీ చిత్తానుసారంగా నా ప్రభా నా తండ్రి వారిని నా తండ్రి మీరు లీడ్ చేయండి ప్రభా. వారు ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకుండా నా ప్రభా ఎప్పటికప్పుడు వారితో నా తండ్రి మీరు మాట్లాడుతూ వాళ్ళని బలపరుస్తూ వారిని ప్రోత్సహిస్తూ నా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ఆయా నా తండ్రి నిలుపుతున్న విధానమునికే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా ఈ ప్రాసెస్ లో వారికి నా తండ్రి ఫైనాన్షియల్ నీడ్స్ నా తండ్రి ప్రతిదీని మీరు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా మా బ్రదర్స్ మా సిస్టర్స్ నా ప్రభా నా తండ్రి మంచి జాబ్స్ తో నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి సాక్ష్యం ఇచ్చుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి జాబ్స్ ఇచ్చినటువంటి సిస్టర్స్ ఇద్దరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా వారికి నా ప్రభా నా తండ్రి ఆ జాబ్స్ రోల్స్ లో నా ప్రభా వారు నా తండ్రి అయా ఏదేది అవసరమో నా తండ్రి మీరు నా తండ్రి ఆ స్కిల్స్ అన్నిటిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా నా ప్రభా నా తండ్రి మా యొక్క బ్రదర్ సిస్టర్స్ యొక్క రక్షణ నిమిత్తమై అదే రీతిగా జాబ్స్ నిమిత్తమై మీ సన్నిధిలో నా తండ్రి మేము బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీరు తప్పితే ఇంకెవ్వరు ఈ కార్యాలు చేయలేరు ప్రభా. మేము మనుషులను నమ్ముకోవట్లేదు అయా నా తండ్రి అధికారులను నమ్ముకోవట్లేదు ప్రభా. అయా ప్రజాప్రతినిధులను మేము నమ్ముకోవట్లేదు ప్రభా. కేవలం నా ప్రభా వీరందరికంటే ఉన్నతమైనటువంటి రారాజు నీవే ప్రభా. అయా సర్వాధికారం కలిగిన దేవా నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా నా తండ్రి. అయా మా బ్రదర్స్ ని సిస్టర్స్ ని నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వారికి నా తండ్రి మంచి జాబ్స్ ని దయచేయమని అదే రీతిగా రక్షణ భాగ్యం దయచేసి నా ప్రభా నా తండ్రి అయా నీ నామ మహిమార్థమే వారిని నా ప్రభా నీ యొక్క బిడ్డలుగా నిలవబెట్టుకున్నామని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్య నామంలో బ్రతమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్య సిస్టర్ గారు మ్యారేజెస్ అవ్వాల్సిన వారి గురించి ప్రేయర్ చేస్తారు. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఈ టైంని మాకు ఇచ్చినందుకు మేమందరం కలిసి మీ పాదాల దగ్గరికి వచ్చే ఆధిక్యతని మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మ్యారేజెస్ విషయంలో లార్డ్ మేము ప్రార్థన కోరి ఉన్నాం తండ్రి. లార్డ్ లక్ష్మి సిస్టర్, సోని సిస్టర్, దివ్య సిస్టర్, శృతి సిస్టర్, ఇవాంజలిన్ సిస్టర్, భాగ్యశ్రీ సిస్టర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రియాంక సిస్టర్ని బట్టి లార్డ్ మనోహర్ బ్రదర్, ఇమాన్యుయల్ బ్రదర్, రవితేజ బ్రదర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వీళ్ళందరికీ సరైన పార్ట్నర్ని సరైన టైంలో మీరు ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిపై లార్డ్ మీ బ్లెస్సింగ్స్ని అనుగ్రహించండి. లార్డ్ స్పిరిచువల్గా మీరు అబండెంట్గా మీరు లీడ్ చేస్తా ఉన్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ ఎవరైనా డిస్కరేజ్మెంట్లో ఉంటే వాళ్ళందరినీ మీరు ఆ పిట్లో నుంచి లేవనెత్తండి తండ్రి. మీ జాయ్ని సీక్ చేసే బిడ్డల వలె చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హబక్కూక్ 3లో లార్డ్ ఫ్రూట్ వచ్చినా రాకపోయినా లార్డ్ మిమ్మల్ని నిజంగా కలిగి ఉండటమే బ్లెస్సింగ్ అని లార్డ్ మేము నేర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. లార్డ్ ఆ వాయిడ్ని వాళ్ళలో ఫిల్ చేయండి. వాళ్ళ లైఫ్లో మీరు ఫస్ట్ అవ్వాలి తండ్రి. లార్డ్ మీరు నిజంగానే లార్డ్ డిసిప్లైన్ చేస్తా, లీడ్ చేస్తా, గైడ్ చేస్తా లార్డ్ ఎన్నో టెంప్టేషన్స్ నుంచి మీరు ఓవర్కమ్ చేసే బలాన్ని అనుగ్రహించారు తండ్రి. వీళ్ళందరికీ దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఫ్యూచర్లో కూడా మీరు నిజంగానే గైడ్ చేస్తా, లీడ్ చేస్తారని లార్డ్ మీరు ప్రామిస్ చేశారు కదా తండ్రి. మీ బిడ్డలకి లార్డ్ ఆవేలోనే లార్డ్ వాళ్ళు వెళ్ళుటకు మీ కృపను ఇచ్చేయండి తండ్రి. లార్డ్ మీరు గైడ్ చేయండి, లీడ్ చేయండి, విస్డమ్ని అనుగ్రహించండి. పార్ట్నర్ని సెలెక్ట్ చేసే విషయంలో కానీ లార్డ్ అన్ని విషయాల్లో మీ గైడెన్స్ని అనుగ్రహిస్తారని మేము నమ్మొచ్చు. లార్డ్ మీరు వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మ్యారేజెస్ అయిన సిస్టర్స్ని కూడా మేము మీ పాదాలు చెంత పెట్టుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఇది మీ కృప వల్లే అయింది తండ్రి. లార్డ్ మీరు నిజంగానే గొప్ప దేవుడవు తండ్రి. మంచి ఈవుల్ని మీరు నిజంగా లార్డ్ మీరు దాచి మీ దగ్గర ఉంచుకోరు తండ్రి. ప్రతి ఒక్కటి ఇచ్చే దేవుడవు తండ్రి. లార్డ్ దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మిమ్మల్ని లార్డ్ ఫెయిత్లో లార్డ్ నడిచే కృపని వీళ్ళందరికీ దయచేయమని కోర్చు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి లార్డ్ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నానం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. పలకు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ ఇంతవరకు తోడుగా ఉన్నందుకు ప్రభా తండ్రి. పాటల ద్వారా అలాగే చెప్పబడిన షేరింగ్ ద్వారా మీరు ఘనత పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి. ఏం మాటలైనా ప్రభా తండ్రి దయతో తప్పు ఉంటే దయతో క్షమించండి ప్రభా. మాకు నేర్పించండి
తండ్రి బిడ్డలుగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. తండ్రి వి సబ్మిట్ అండర్ యువర్ మైటీ హ్యాండ్, నీ యొక్క హస్తం కింద సబ్మిట్ చేసుకున్నాం ప్రభా. తండ్రి బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు తండ్రి. ఒక్కటే అడుగుతున్నాం ప్రభా, సిఎఫ్సి విజయవాడ సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి నిన్ను రిప్రజెంట్ చేయాలి ప్రభా. ఈ ఆఖరి దినాల్లో ప్రభా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని చూపించే బిడ్డలుగా తండ్రి, కుటుంబాలుగా, సంఘాలుగా మేము ఉండుటకు మీరే సహాయం చేయండి ప్రభా. ప్రతి విషయం యందు తండ్రి, మనీ విషయం యందు తండ్రి, అలాగే తండ్రి అప్పుల విషయం యందు తీవ్రతను మాకు దయచేయండి. అలాగే క్షమించే విషయంలో కూడా మమ్మల్ని ప్రతిరోజు జడ్జ్ చేసుకునే కృప దయచేయండి. అలాగే ప్రభా మేము తండ్రి ఈ లోకాన్ని అనుసరించకుండా నిన్ను వెంబడించే విషయంలో కూడా తీవ్రత దయచేయండి. వాక్యం చదివే విషయంలో, ప్రార్థన గురించి, వేరే వాళ్ళ గురించి తండ్రి ప్రార్థనల విషయంలో కూడా తండ్రి మాకు మీరు తీవ్రత దయచేయమని తండ్రి, మీరు ప్రతి విషయంలో మమ్మల్ని హెచ్చరిస్తూ తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే ప్రభా నీ ప్రేమను, వాత్సల్యతను, నీ కృపను కూడా మాకు మెండుగా దయచేసినందుకు వందనాలు తండ్రి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డపై నీ పరిశుద్ధాత్మను దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే ప్రభా తండ్రి మా ఎల్డర్ బ్రదర్ ప్రమోషన్ గురించి అందరం కలిసి ప్రార్థన చేస్తాం. విజయవాడ ప్రాంతంలో దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ప్రభా మా ప్రార్థన ఆలకించినందుకు. అలాగే తండ్రి గుంటూరులో జరగబోతున్న అక్టోబర్ మీటింగ్స్కై తండ్రి నీ కృపను దయచేయండి ప్రభా. తండ్రి అన్ని సకాలంలో సమకూడి జరగడానికి మీరు తోడుకోండి. అలాగే మా ఓవర్సీస్గా ఉన్న విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ని దీవించండి. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబాలని, బిడ్డల్ని అందరినీ దీవించండి ప్రభా. అలాగే జాక్పన్ గారు, అనిర్పన్ గారు, వాళ్ళ బిడ్డల పరిచర్యను దీవించమని, మంచి ఆరోగ్యం దయచేయమని తను ఇంకా ఎక్కడైతే సువార్త ప్రకటింపబడాలి, ఇంకా ఎన్ని ఆత్మలు అయితే ప్రభా నీ తట్టు తిరగాలని ఉందో వాటన్నిటికీ నీ వాక్యం పరిచర్య దయచేయమని తను. అలాగే మేము కూడా ఒక జత పని వాళ్ళంగా మా జీవితాల ద్వారా ఎగ్జాంపుల్గా ఉండే కృప దయచేయమని కోరుచు. ఈ ఆఖరి దినాల్లో ప్రభా తండ్రి అబద్ధం వైపు మోపు చూపకుండా, అబద్ధ క్రీస్తు వైపు మోపు చూపకుండా నిజమైన వాక్యం వైపు మమ్మల్ని ఉంచినందుకు నీకెంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ఈ జీవితం నీ కొరకు తండ్రి ఒబీడియంట్గా ఉండే కృప దయచేయమని కోరుచు. అతి త్వరలో రాబోతున్న యేసు నామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కొడుకు ఇంతటితో ముగిసింది.